ఈ వీడియోలో మనం ధనాధిపతి, కుటుంబాధిపతి, వాక్కు స్థానాధిపతి అయిన సూర్యుడు ఇక్కడ నీచంలో పడిన లేదా వ్యయస్థానంలో ఉన్న లేదా ఇక్కడ బాధక స్థానంలో ఉన్న లేదా అష్టమ స్థానం, షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబపరంగా సమస్యలు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, ధన సమస్యలు, కుటుంబ సమస్యలు లేదా అనారోగ్యం పాలవడము. అనగా సూర్యుడు ఆరోగ్యానికి కూడా కారకుడు కాబట్టి అనారోగ్యంగా ఉండటము లేదా రూపురేఖలు కూడా సరిగ్గా లేకపోవడము లాంటివి జరుగుతాయన్నమాట. అలాగే కుటుంబ సమస్యలు, ఫైనాన్షియల్గా ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం శనిని చూసినట్లయితే ద్వితీయ స్థానంలో ఉండి ఇక్కడ నీచంలో పడ్డ సూర్యుని చూస్తున్నాడు. సో ఈ విధంగా కూడా ధనపరంగా, ఫైనాన్షియల్ పరంగా శని దృష్టి ఉన్న, సూర్యుని మీద శని దృష్టి ఉండి గురు దృష్టి లగ్నం మీద కానీ, సూర్యుని మీద కానీ లేదా ధనస్థానం మీద కానీ లేకపోతే ఇక్కడ కుటుంబ సమస్యలు అలాగే ధనపరంగా ధన సమస్యలు కూడా ఉంటాయని గమనించవచ్చు. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.